హలో ఫ్రెండ్స్, మేము సమ్మర్ హాలిడేస్లో ఎలా ఆడుకున్నామో చూడండి. మేము మా ఫ్రెండ్స్తో ఆడుకున్నాము. మా ఫ్రెండ్స్ పేరు ఆశా, తరుణి. మేము చపాతీలు చేసాము, ఇంకా కూర కూడా చేసాము. తర్వాత మేము కాకరకాయ కూర, చపాతీ, ఇంకా బెండకాయ కూర చేసాము. మేము పిండి ఎలా తడుపుతున్నామో చూడండి, చపాతీలు ఎలా చేసుకున్నామో చూడండి. చిన్ని చిన్ని చపాతీలు నచ్చాయా మీకు? మా అమ్మమ్మ హెల్ప్ చేస్తే మేము చేసాము. మీకు నచ్చాయా మా చిన్న చపాతీలు? మేము చాలా కష్టపడి చేసాము. మాకు దానివల్ల చపాతీలు వచ్చింది. ఇంకా మాకు కర్రీ చేయడానికి కూడా వచ్చింది. ఎలా మేము ఫ్రై చేసాము చూడండి. మేము చేసాము. మా అమ్మమ్మ కూడా అయితే మమ్మీ ఇబ్బంది పెట్టద్దు మీ పేరెంట్స్, మమ్మీ డాడీని మీరు ఇబ్బంది పెట్టకూడదు. మేము కూడా చాలా ఇబ్బంది పెడుతుంటివి. ఇప్పుడు మాకు తెలిసింది మా మమ్మీకి ఎంత కష్టం అని. ఇగో చూడండి, చపాతీలు భలే ఉన్నాయి కదా. మీకు నచ్చాయా? దాంట్లో జరుపుతుంది. చిన్న అన్నయ్యతో కలిసి చేసాము. మా చిన్న అన్నయ్య కాలుస్తున్నాడు చూడండి. బాగున్నాయా మా చిన్న కాల్చి చపాతీలు? మా అమ్మమ్మ చెప్తూనే చేశాను. మా చిన్న చపాతీలు మీకు నచ్చాయా? మేము కాలుతుందేమో అని చాలా భయపడ్డాము. ఆ చపాతీలు చేయడానికి అయితే మేము ఎంత కష్టాలు పడ్డామో తెలుసా మీకు? తిప్పు అది కాదు పానీపూరి. చూడండి ఫ్రెండ్స్, ఈ చపాతీలు అన్నీ చిన్న చపాతీలు చేసి మేము సర్వ్ చేసాము. తినాలనిపిస్తుంది మీకు. తర్వాత మేము నైట్ కోతి టైం అంతా గేమ్ ఆడినాం. ఫస్ట్ మనము ఏం చేయాలంటే టైం సెట్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు టైం కరెక్ట్ చెప్పే వరకు మనం ఆడుతూనే ఉండాలి. తర్వాత మనము వాళ్ళు టైం కరెక్ట్ చెప్పిండ్రో అప్పుడు మనం కూర్చోవాలి. మనం లేస్తే వాళ్ళు పట్టుకుంటే మనం అవుట్ అవుతాం. మనం అట్లా మళ్ళా గేమ్ ఉంటుంది. ఈ విధంగా మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ గేమ్ చాలా నచ్చింది నాకు. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ముట్టుకునే గేమ్ అని పిలుస్తారంట. ఇప్పుడేమో కోతి గేమ్ అని పిలుస్తున్నారంట. కొట్టించుకునే ఆట. ఇప్పుడు మా తమ్ముడు అవుట్ అవుతాడు. ఇప్పుడు చూడండి. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు అవుట్ అయింది. ఎలా పట్టుకుంటున్నాడో చూడండి. వన్ పేరేమో మన్విత్. అలా స్టార్ అయిన ఒక ఆయన అవుట్ అయిండు చూడండి. అసలు కొట్టుగా
ఆయన కావాలని అవుట్ అయిండు. ఇంకా ఎవరు అవుట్ కాలే. చూడండి చూడండి చూడండి, టచ్ కాదు నాకు. ఆమె ఉంది కదా, ఆమెనేమో నేనే. ఇదే మా చిన్నన్న, ఆడ సాయి. ఇక్కడ మా ఫ్రెండ్ అన్న, ఈడనేమో మా ఫ్రెండ్ అక్క తరుణి అక్క, వాళ్ళ చెల్లి హాస్య. ఇంకా అవుట్ కాలే, చూడండి తెలుస్తుంది మీకు ఎవరు అవుట్ అవుతారు. బాయ్ బాయ్. ఇంకో గేమ్ ఫ్రెండ్స్, ఈ గేమ్ పేరు దెబ్బకి 2 ద్రాక్ష పండు. ఇది ఎలా ఆడతారంటే, మనము వెజిటేబుల్స్ అయినా, చాక్లెట్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, మనం ఒక టాపిక్ తీసుకొని దానిలో ఏదో ఒకటి, ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఏదో ఒకటి తీసుకుంటారు పేరు ఫ్రూట్స్ దానిలో. అట్లా తీసుకున్నప్పుడు మనం డబ్బాకి 2 ద్రాక్ష పండు అంటే ఎవరు మన చేతిలో ఉంటారో వాళ్ళ అవుట్. వాళ్ళకి మనం అడగాలి ఏం ఫ్రూట్ పేరు పెట్టుకున్నామో దాని పేరు అడగాలి. వాళ్ళు చెప్తే ఎవరి పేరు చెప్తే వాళ్ళ సైడ్ వాళ్ళు ఉంటారు. అయితే ఇప్పుడు మా అక్క అవుట్ అయింది. ఈ అక్క నా సైడ్ వచ్చింది. ఇంకా లాస్ట్ ఒక్కరే ఉన్నారు, ఆ అన్న సాయన్న కూడా అవుట్ అయిండు. అయితే ఆ అన్న కూడా ఇక్కడ సైడ్ వేరే ఆమె సైడ్ వచ్చిండే. ఇప్పుడు మనము ఒక చిన్ను అని ఒక అన్న ఆడుతున్నాడు. చూడండి, దెబ్బకి 2 ద్రాక్ష పండు అని మేము అంటున్నాం. చూడండి, ఇప్పుడు ఆనియన్ అని అన్నాడు ఆయన. ఇక వాళ్ళు గుంజుకోవాలి. ఇప్పుడు మనం పట్టుకొని కొంతమంది ఎవరైతే తీస్తున్నారో వాళ్ళు బట్టి గుంజుకోవాలి. అయితే ఇప్పుడు సాయం నేనేమో హాస్య టీంకి వెళ్ళిపోయింది. నేను మా అక్క నేను చూడండి ఎట్లా గుంజుతున్నాడు మా చిన్న అన్నయ్య నన్ను. మాకు చాలా కష్టం అనిపించింది ఈ గేమ్. మీరు కూడా ఆడండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. రేపు భలే ఎంజాయ్ చేసాము. మా చేతులు నొప్పి లేచాయి, అయినా మేము ఆడాము. భలే చాలా బాగుంది గేమ్. మీరు కూడా ఆడండి. రేపు కలుద్దాం. మళ్ళా రేపు కూడా వేరే గేమ్స్ చూపిస్తా. బాయ్ బాయ్, సీ యూ, టాటా.